బయోమెట్రిక్స్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఇంకా లైక్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అండ్ వన్ మోర్ థింగ్ DS-160 ఎలా అప్డేట్ చేసుకోవాలి అండ్ టైం స్టాంప్స్ అయితే ఇస్తా. ఎవరికైతే ఏది కావాలనుకుంటారో అక్కడికి వెళ్ళి డైరెక్ట్ అది చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు అయితే నాకు బయోమెట్రిక్స్ ఉంది. లైక్ యూఎస్కి టూరిస్ట్ వీసాకి అప్లై చేసా, సో బయోమెట్రిక్స్ ఉంది. సో ఇది కొంచెం ఇన్ఫర్మేటివ్ వ్లాగ్. లైక్ ప్రాసెస్ ఏంది, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని అన్నీ ఈ వీడియోలో చెప్తా. సో ఎవరికైనా చూసే వాళ్ళకి వీసా అప్లై చేసుకుంటే కొంచెం హెల్ప్ అవుతుంది. ఊరిని అమ్మ మధ్యాహ్నం కూడా ఇంత ట్రాఫిక్ ఉంది అందరూ బాబు. నా లొకేషన్ వచ్చేసి హైటెక్ సిటీలో పెట్టుకున్నా. సో తెలిసిందే కాబట్టి ఒక 1 అవర్ ముందు వెళ్తే సరిపోద్ది అని చెప్పి బయలుదేరా. నా స్లాట్ అయితే 3:30కి ఉంది. ప్రజెంట్ టైం వచ్చేసి 2:15 అవుతుంది. మ్యాక్స్ 3:15 వరకు వెళ్ళిపోతే 3:30 వరకు లోపలికి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంత కూల్గా ఎందుకున్నా అంటే నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది బయోమెట్రిక్స్. బయోమెట్రిక్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అప్లై చేశా. అప్పుడు నాకు రాలేదు, రిజెక్ట్ అయింది వీసా. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. టూరిస్ట్ వీసా రిజెక్ట్ అయింది. సో మళ్ళీ ఒకసారి ఇప్పుడు లాస్ట్ టైం ట్రై చేద్దాము. ఇంకా మా అన్న కూడా ట్రై చేయరా ఏం కాదు అంటే మళ్ళీ ఒకసారి వీసా అప్లై చేశా. చూద్దాం ఈసారి ఏమవుతుందో. ఈ వీడియో వచ్చేసి మొత్తం మెయిన్గా 3 థింగ్స్ చెప్పాలనుకుంటున్నా ఈ వీడియోలో. ఫస్ట్ వచ్చేసి బయోమెట్రిక్స్ కావాల్సిన డాక్యుమెంట్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ బయోమెట్రిక్స్. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, బయోమెట్రిక్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, బ్యాక్ ఆఫీస్లో ఎలా ఉంటుంది ప్రాసెస్ అని. నెక్స్ట్ వచ్చేసి హౌ టు చేంజ్ DS-160. లైక్ ఇప్పుడు కొత్త పోర్టల్ వచ్చాక DS-160 అప్డేట్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంది. లైక్ అప్డేట్ చేసుకోలేదు అని అన్నారు, బట్ నేను ఎక్కువ వెరిఫై చేయలే. బట్ నాకు తెలిసింది లైక్ హౌ టు అప్డేట్ అనేది నేను చెప్తాను. ఫస్ట్ ఏంటంటే బయోమెట్రిక్స్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మెయిన్గా మనకి 3 డాక్యుమెంట్స్ కావాలి. ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ టూరిస్ట్ అయితే, మీరు టూరిస్ట్ వీసా మీద వెళ్తున్నట్టయితే మనకి మెయిన్గా 3 డాక్యుమెంట్స్ చూస్తారు. ఫస్ట్ వచ్చేసి పాస్పోర్ట్. ఒకవేళ మీది పాస్పోర్ట్ రీసెంట్గా ఎక్స్పైర్ అయింది అంటే రీసెంట్గా ఎక్స్పైర్ అయిన పాస్పోర్ట్, ఈ కొత్త పాస్పోర్ట్ అంటే ఎక్స్పైర్డ్ పాస్పోర్ట్, ఓల్డ్ పాస్పోర్ట్ ఒకటి, న్యూ పాస్పోర్ట్ ఒకటి. అండ్ సెకండ్ వచ్చేసి DS-160 కన్ఫర్మేషన్ పేజ్. DS-160 అంటే లైక్ వీసా అప్లై చేసే వాళ్ళకి అర్థమైపోతుంది. అక్కడ డీటెయిల్స్ అంటే మనం వీసా ఇంటర్వ్యూయర్కి మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తాం. మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్, జాబ్ డీటెయిల్స్ మొత్తం చాలా ఉంటుంది అది. సో ఆ DS-160 పేజ్ ఒక కన్ఫర్మేషన్ మొత్తం ఫిల్ చేసాక వస్తుంది కన్ఫర్మేషన్, అది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి వీసా స్లాట్ బుక్ అయిన కన్ఫర్మేషన్ పేజ్ ఉంటుంది మనకి. బయోమెట్రిక్స్ ఎక్కడ అని, ఇంకోటి వీసా ఇంటర్వ్యూ, కౌన్సిలేట్ ఇంటర్వ్యూ ఎక్కడ అని చెప్పి అది మనం బుక్ చేసుకున్న కన్ఫర్మేషన్ పేజ్ ఉంటుంది కదా. ఈ 3 అయితే మెయిన్ ఇంపార్టెంట్. ఈ 3 వాళ్ళు లోపలికి అలో చేస్తారు మనకి బయోమెట్రిక్స్ దగ్గరికి. సో అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి I-20 కూడా కావాలి. I-20 డాక్యుమెంట్ కాలేజ్ నుంచి వస్తుంది. సో F1 స్టూడెంట్స్కి అయితే అది ఇంపార్టెంట్, అది కూడా ఉండాలి. సో స్టూడెంట్స్కి అయితే ఈ 4 డాక్యుమెంట్స్. నేనమ్మ చూడండి ట్రాఫిక్ మధ్యాహ్నం 2 అవుతుంది, అయినా కూడా హైటెక్ సిటీ రోడ్లో ఫుల్ ట్రాఫిక్ ఉంది. మొత్తం మీరు సైడ్కున్న చెట్లు కూడా కొట్టేసారు, దానివల్ల ఇంకా ఎండ ఫుల్ వేడి. ఇవైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఈ కంపల్సరీ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇందాక చెప్పగా నాకు అంటే ఇది నా సెకండ్ టైం వీసా ఇంటర్వ్యూ అని. సో ఫస్ట్ టైం చెన్నైలో అయ్యింది. సో చెన్నై ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తా. చెన్నైలో బయోమెట్రిక్స్ వచ్చేసి నుంగంపాకం దగ్గర ఉంటుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ ఐడియా లేదు కానీ నుంగంపాకం దగ్గర ఉంటుంది. సో ఎవరైనా ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళు ఉంటే మీకు టైం ఉందంటే మెట్రోలో వెళ్ళిపోవచ్చు, కొంచెం అమౌంట్ తగ్గిపోతుంది. లేదు నాలాగా టైం లేదు అంటే నాకు అప్పుడు మార్నింగ్ 11కో 11:30కో స్లాట్ ఉండే. నేను ఫ్లైట్ దిగేసరికి 9:30 అరౌండ్ అట్లా అయింది. ఇప్పుడు ఇంకా వెంటనే క్యాబ్ బుక్ చేసుకొని క్యాబ్లో వెళ్ళిపోయినాను. బయట అయితే ఆఫీసెస్ ఉంటారు, ఆ బిల్డింగ్ బయోమెట్రిక్స్ ఆఫీస్ ముందు.
సో వాళ్ళకి వాళ్ళైతే మెయిన్గా టైం స్లాట్ ప్రకారం పంపిస్తారు. ఒకవేళ ఎవరు లేరు అంటే ముందు కూడా పంపించేస్తారు. మా అమ్మ వాళ్ళకైతే అలా పంపించారు. లైక్ ఎలా అంటే ఇప్పుడు నాకు 3 o'clock స్టార్ట్ ఉంటుంది సపోజ్, ఫుల్ మంది ఉన్నారనుకోండి, మంది ఎక్కువ ఉంటే ఎవరి టైం స్లాట్ ప్రకారం వాళ్ళనే అలో చేస్తారు. మా మమ్మీ వాళ్ళు వెళ్ళినప్పుడు ఎవరు లేరు, సో వాళ్ళది 12కో 1కో ఉన్నా కూడా 11-11:30కి అలో చేసేసినారంట. సో అట్లా అలో చేస్తుంటారు. సో ఒకసారి మీరు అక్కడికి వెళ్ళాక ఆఫీసర్కి అడగండి, వాళ్ళకు ఒకవేళ ఎవరు లేరు వెళ్ళొచ్చు అంటే పంపించేస్తారు, లేదు టైం స్లాట్ ప్రకారం అంటే టైం స్లాట్ ప్రకారం అని చెప్తారు. ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మిమ్మల్ని లోపలికి అలో చేస్తారు. లోపలికి అలో చేయగానే మీకు అక్కడ కౌంటర్స్ ఉంటాయి, వాళ్ళ ఎలక్ట్రానిక్స్ అలాంటివి ఉంటే అవేమీ అలో చేయరు. నాకు గుర్తున్నంత వరకు చెన్నైలో ఫోన్ అలో చేశారు, బట్ ఫోన్ మొత్తం స్విచ్ ఆఫ్ అయి ఉండాలి. ఫోన్ అయితే ఆన్లో ఉండకూడదు, స్విచ్ ఆఫ్ చేసి అలో చేశారు అనుకుంటా, ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఎవరైనా చెన్నైకి వెళ్ళిన వాళ్ళు ఈ వీడియో చూస్తే కొంచెం కామెంట్ చేయండి. సో ఎలక్ట్రానిక్స్ అయితే ఏం అలో చేయరు నాకు మ్యాక్స్. సో మీరు ఏం చేయండి అంటే మీరు తెచ్చుకున్న బ్యాగ్ అవన్నీ ఉంటాయి కదా, కింద కౌంటర్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లోనే. సో గ్రౌండ్ ఫ్లోర్ కౌంటర్లో పెట్టేసి మీరు ఓన్లీ త్రీ ఏవైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ 3 చెప్పానో అవి తీసుకెళ్తే సరిపోతుంది. ఆ 3 డాక్యుమెంట్స్ పైకి పట్టుకెళ్తే చాలు, ఇంకేం అవసరం లేదు. DS-160 కన్ఫర్మేషన్ పేజ్, పాస్పోర్ట్, నెక్స్ట్ వీసా అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ లెటర్ ఒకటి, 3 డాక్యుమెంట్స్ సరిపోతుంది. లాకర్లో పెట్టేశాక ఫస్ట్ ఫ్లోర్లో అందరిని లైన్లో నిల్చోబెడుతూ ఉంటారు వెయిట్ చేయడానికి. దాని తర్వాత ఇంకొక సెకండ్ ఫ్లోర్లోకి సెకండ్ ఫ్లోర్లో యాక్చువల్ బయోమెట్రిక్స్ ఉంటుంది. సో అక్కడికి ఓన్లీ 10 మెంబర్స్ని పంపించారు నేను ఉన్నప్పుడు. సో 10 మెంబర్స్ వెళ్ళాక ఫస్ట్ ఒక పర్సన్ బయటకు వచ్చి మీ DS-160 ఇంకా అపాయింట్మెంట్ లెటర్, పాస్పోర్ట్ ఇవి చెక్ చేస్తాడు, అంటే డీటెయిల్స్ సేమ్ ఉన్నాయా లేదా అన్నట్టుగా. సో ఈ పర్సన్ని గుర్తుపెట్టుకోండి, మనం తర్వాత మాట్లాడుకునే వీడి గురించి. గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఈ చెక్ చేసినాక లోపలికి పంపిస్తాడు. లోపలికి వెళ్ళినాక లోపల ఇంకొక వెరిఫికేషన్ చెక్ ఉంటుంది. లైక్ లోపల లైన్ టు లైన్ చెక్ చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది లోపల కూర్చొని ఉంటారు, వాళ్ళు లైన్ టు లైన్ చెక్ చేస్తుంటారు, నీ నేమ్ సేమ్ ఉందా, నీ డీటెయిల్స్ అన్నీ సేమ్ ఉన్నాయా లేదా అని చెప్పి లైన్ టు లైన్ చూస్తూ ఉంటారు వాళ్ళు. సో అన్నీ సేమ్ ఉన్నాయి, అన్నీ ఏం చేంజెస్ లేవు అంటే వెళ్ళాను గుడ్, లోపలికి పంపించేస్తారు. వెళ్ళండి అని చెప్పి లోపలికి పంపించేస్తారు. సో లోపలికి వెళ్ళాక మళ్ళీ అక్కడ కూడా కొన్ని లైన్స్ ఉంటాయి, లైక్ అక్కడ మనకి బయోమెట్రిక్స్ తీసుకుంటూ ఉంటారు. సో అక్కడ లైన్స్ ఉంటాయి, ఆ లైన్లో వెళ్ళి నిల్చోవాలా. మీ టర్న్ వచ్చినప్పుడు బయోమెట్రిక్స్ ఇస్తే సరిపోతుంది. మొత్తం మన ఫింగర్స్ అన్నీ తీసుకుంటారు, ఈ 4 ఫింగర్స్, ఈ థంబ్, రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ అన్నీ తీసుకుంటారు. సో అంతే, బయోమెట్రిక్స్ ప్రాసెస్ అయిపోతుంది. అదిగోండి హైటెక్ సిటీ మెట్రో స్టేషన్. ఈ హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లోనే మన హైదరాబాద్ బయోమెట్రిక్స్ తీసుకుంటారు బ్యాక్ది. సో దీని ముందు ఒక మాల్ ఉంటుంది, ఆ మాల్లోకి వెళ్ళి పార్కింగ్ చేసి వెళ్ళిపోదాం. ఇదైతే నా చెన్నైలో జరిగిన ఎక్స్పీరియన్స్. నాకు గుర్తుంది, అది చాలా లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అయింది కదా, నాకు గుర్తున్నంతవరకు చెప్పిన. సో అంతే. మరి ఇప్పుడు హైదరాబాద్ది ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఇది కూడా ఎలా ఉందో చెప్తా. నాకు రెండు ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి మంచిగా. సిటీ మెట్రో స్టేషన్ అక్కడ ఉందిగా, అదే మెట్రో స్టేషన్లో సెకండ్ ఫ్లోర్ అనుకుంటా, వెళ్ళి చూద్దాం. ఫుడ్స్, బయోమెట్రిక్స్, డ్రాప్ బాక్స్ అన్నీ ఇక్కడే ఉందిగా. మాల్ స్కై స్క్రాపర్, ఆ ముందున్న మాల్లో నుంచి ఈ స్కై స్క్రాపర్ అక్కడ ఉంది కదా లోపల, అక్కడ నుంచి డైరెక్ట్ వీసా బయోమెట్రిక్స్ కనెక్టెడ్ ఉంది. వీసా అప్లికేషన్ సెంటర్, ఇంకో మెట్రో స్టేషన్లోకి వెళ్ళాలి. యూఎస్ వీసా అప్లికేషన్ సెంటర్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి. ముందైతే బ్యాగ్ పెట్టేసి లోపలికి వెళ్దాం. 2 hours later. టైం వచ్చేసి 3:22 అవుతుంది. బయోమెట్రిక్స్ అయితే అయిపోయింది. యాక్చువల్ నా స్లాట్ 3:30, బట్
3:22 వరకు అయిపోయింది, ఎవరు లేరు మ్యాక్స్. అప్పుడు చెన్నైకి వెళ్ళినప్పుడు పీక్ సీజన్ అది, డిసెంబర్లో కదా, స్టూడెంట్స్ ఉంటారు. అండ్ అప్పుడు ఏమైందంటే చెన్నైలో అప్పుడు ఒకసారి ఫుల్ ఫ్లడ్స్ వచ్చి ఒక డే బయోమెట్రిక్స్ని ఆపేసారు. సో 2 డేస్వి ఒకటే రోజు చేశారు కాబట్టి చాలా టైం పట్టింది. అప్పుడు నేను 3 అవర్స్ అంటున్నాను. 12కి వెళ్తే అరౌండ్ 2:30కి వచ్చా బయటికి. చాలామంది ఉండే, బట్ ఇక్కడ అంత కాదు. 3:30కి స్లాట్ అయితే 2:45కో 2:50కో లోపల పంపారు. ఎవరు 3:30 స్లాట్ వల్ల పంపించేస్తే 3:22కి వచ్చేసిన బయటికి. చాలా స్పీడ్ అయిపోయింది. అండ్ ఇక్కడ హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ కదా, మెట్రో స్టేషన్ ఉంటుంది, ఇందాక ఆల్రెడీ చెప్పా కదా. సో లెఫ్ట్ సైడ్ నుంచి అంటే అటు సైబర్ టవర్స్ బిల్డింగ్ సైడ్ మన బయోమెట్రిక్ సెంటర్ ఉంది. సో రైట్ సైడ్ అయితే ఇట్స్ నుంచి దానికి ఆపోజిట్లో ఇందాక మాల్ ఉంది కదా, దానికి మాల్లో పార్కింగ్ పెట్టుకోవచ్చు అని డైరెక్ట్ అక్కడ రాసింది. ఎవరైతే బయోమెట్రిక్స్కి వస్తారో వాళ్ళు మాల్లో పార్క్ చేసుకోండి కార్ అని ఉంది. సో మాల్లో కార్ పార్క్ చేసేసి అక్కడ నుంచి మీరు స్కై స్క్రాపర్ ఉంటుంది, అటు నుంచి ఇందాక ఒకటి చూపించాము ముందు స్కై స్క్రాపర్. ఆ స్కై స్క్రాపర్ నుంచి మీరు లోపలికి వెళ్ళిపోవచ్చు. ఆ స్కై స్క్రాపర్ దగ్గరే అందరూ ఎవరైతే ఇప్పుడు సపోజ్ నేను 3:30 స్లాట్ కదా, 4:30 స్లాట్ వాళ్ళని లోపల పంపితే ఆ స్కై స్క్రాపర్ మెట్ల మీద అందరూ కూర్చుంటున్నారు. సో చెన్నై కంటే ఇది కొంచెం మన దగ్గర హైదరాబాద్లోనే కొంచెం ఈజీగా ఉంది. ఎందుకంటే చెన్నైలో 2 ఫ్లోర్లు ఎక్కి అదంతా వెళ్ళాలి, ఒకటే ఫ్లోర్ ఒకటే రూము, 10 కౌంటర్స్ ఉన్నాయి. చెన్నైలో కూడా 10 కౌంటర్స్. అక్కడ కూడా ఎందుకు అంత కష్టమైందంటే ముందు డే రోజు స్లాట్ ఎవరు అవ్వలేదు అప్పుడు ఫ్లడ్స్ వల్ల, అందుకే అది కూడా కష్టమైంది. బేసిక్ అంతా సేమే. లోపలికి వెళ్ళగానే 3:30 స్లాట్, నా 3:30 లోపల రమ్మన్నారు. లోపలికి వెళ్ళినాక చిన్న సెక్యూరిటీ చెక్, ఫోన్స్ ఇక్కడ చెన్నైలో నాకు గుర్తుంది, నాకు తెలిసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని లోపలికి వెళ్ళి అక్కడ అడిగితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని మొత్తం పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అన్నారు. బట్ ఇక్కడ అసలు ఏం అలో చేయట్లేదు. సో ఏం తీసుకెళ్ళకండి, కౌంటర్స్ కింద మెట్రో కిందనే కౌంటర్ ఉంది. ఒకవేళ మీరు ఏమైనా తెచ్చుకున్నట్టయితే కౌంటర్లో పెట్టిన 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు కౌంటర్స్కి. సో కౌంటర్స్లో పెట్టేసి వెళ్ళిపోవచ్చు మనం. లోపలికి వెళ్ళాక సెక్యూరిటీ చెక్, ఫోన్స్ అయితే ఏం అలో చేయలేదు. సో దాని తర్వాత లోపలికి వెళ్ళాక మనకి ఏమంటారు DS-160ది స్టిక్కర్ వేస్తారు కదా, ఆ స్టిక్కర్ వేసేస్తారు. దాని తర్వాత ఇంకా లైన్లో నిల్చున్నాం. కొంచెం లైన్ ఒక 10 మినిట్స్ పట్టింది. 10 కౌంటర్స్ ఉన్నాయి కాబట్టి స్పీడ్గా అయిపోయిందండి. అంటే సెక్యూరిటీ చెక్ కోసము మనల్ని 3 క్వశ్చన్స్ అడుగుతారు. ఫస్ట్ వచ్చేసి మన ఫుల్ నేము, 3 కాదు 2 క్వశ్చన్స్ అడుగుతారు. 2 క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మన ఫుల్ నేమ్ అడుగుతారు వాళ్ళు. సో మన ఫుల్ నేమ్ ఎట్లా మనకు తెలుసు, అండ్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారు. జస్ట్ సెక్యూరిటీ చెక్ కోసం ఒక 2 క్వశ్చన్స్. ఇంకా 4 ఫింగర్స్ ఇవి, ఈ 4 ఫింగర్స్ థమ్స్ 2 తీసుకుంటారు. దాని తర్వాత ఎక్కడైనా అంతే, చెన్నైలో అంతే, హైదరాబాద్లో అంతే. దాని తర్వాత ఏమంటారు, ఒకసారి ఫింగర్ ప్రింట్స్ అయిపోయినంటే వెళ్ళిపోమంటారు ఇంకా. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఇది చెప్పా కదా, లైక్ DS-160 ఎలా అప్డేట్ చేసుకోవాలి అని. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఒకసారి మీరు DS-160 స్టార్ట్ చేసినంటే మొత్తం కంప్లీట్ చేసేయాలి. కంప్లీట్ చేసినాక ఏదైనా తర్వాత మీకు ఆ నెంబర్తో మనం దాంట్లో వీసా డీటెయిల్స్లో ఇస్తాం కదా, ఇచ్చాక ఏమైనా రాంగ్ ఉంది అది ఇది అనుకుంటే ఇట్లైనా మనకు ఫుల్ DS-160 ఇది కూడా మనం డీటెయిల్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా. అది వెరిఫై చేసుకున్నాక మీకు ఏమైనా రాంగ్ ఉందని అర్థమైనప్పుడు ఈ పాత DS-160 కన్ఫర్మేషన్ పేజ్ ఒకటి తీసుకొని పెట్టుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, కొత్తది ఫిల్ చేయాలి. ఏదైతే రాంగ్ ఉన్నాయో అవన్నీ ఫిల్ చేసి ఆ కొత్త DS-160 కన్ఫర్మేషన్ నెంబర్ కూడా తీసుకొని, ఆల్రెడీ మన స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు పాత DS-160 నెంబర్ వేసి ఉంటాం కదా. సో ఎప్పుడైతే ఇందాక చెప్పిన ఒకరిని గుర్తుపెట్టుకోండి, మనం లోపలికి వెళ్ళేటప్పుడు మన డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేస్తాడని చెప్పా కదా. సో వాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లా నా DS-160లో మిస్టేక్ ఉందని చెప్పి పాత DS-160 కన్ఫర్మేషన్ పేజు, కొత్త DS-160 కన్ఫర్మేషన్ పేజు 2 ఉండాలి. ఏది లేకపోయినా మళ్ళీ వాడు తీసుకురమ్మంటాడు. పాతది లేకపోతే పాతది, కొత్తది లేకపోతే కొత్తది. సో 2 కన్ఫర్మేషన్ పేజీలు తీసుకెళ్ళి వానికి ఇస్తే వాడు అప్పటికప్పుడు అప్డేట్
అప్డేట్ చేసుకొని ఇచ్చేస్తాడు మనకి. ఏమీ ఛార్జ్ ఏం చేయరు వాళ్ళు మ్యాక్సిమం. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళది కూడా అట్లనే అయితే మా మమ్మీది డీటెయిల్స్ చేంజ్ చేయమని చెప్పా చెన్నైలో. ఎప్పుడైతే పర్సన్ మన డీటెయిల్స్ వెరిఫై చేస్తాడో మా డాడీ వాడికి వెళ్ళి ఇచ్చిండు. వాడికి వెళ్ళి ఇస్తే వాడు వెంటనే చేంజ్ చేసుకొని కొత్త DS-160 నెంబర్ ఏదైతే ఉందో అది తీసుకొని మళ్ళీ వెనకాల మనకు స్టిక్కర్ వేస్తారు కదా, స్టాంపింగ్ వేస్తారు. సో ఆ స్టాంపింగ్ అంటే నాకు స్టిక్కర్ వేస్తారు DS-160 నెంబర్ తోటి వేసేస్తారు, అయిపోతుంది. అండ్ DS-160 కన్ఫర్మేషన్, కొత్త DS-160 కన్ఫర్మేషన్ పేజ్ మీద మనకి అది స్టిక్కర్ వేస్తారు, ఏ డేట్ అదని అని, దాంతో వేస్తారు, అయిపోతుంది. అండ్ ఇంకా మనం రీసెంటర్కి వెళ్ళేటప్పుడు ఇంకా పాతది క్యారీ చేయాల్సిన అవసరం లేదు. కొత్త DS-160 నెంబర్ మీదనే మీకు స్టాంప్ వేస్తాడు. బయోమెట్రిక్స్ అయిపోయాక DS కన్ఫర్మేషన్ పేజ్ మీద మనకు స్టాంప్ వేస్తారు. సో ఆ కొత్తది తీసుకెళ్తే సరిపోతుంది. సో ఇలా అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇలా కాకుండా ఇంకేదైనా ప్రాసెస్ ఉంది అని అనుకుంటే ఎవరైనా చెప్పండి కమెంట్స్లో. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. బాయ్, టాటా, సీ యూ, బాయ్. మళ్ళీ నెక్స్ట్